జావా ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి అడుగు పెడదాం. అసలు ఒక సాఫ్ట్వేర్ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి కావలసిన బేసిక్స్ ఏంటో చూద్దాం. సరే, మొదలుపెట్టడమే ఒకే ఒక్క లైన్ కోడ్తో మొదలుపెడదాం. చాలామంది ప్రోగ్రామర్లు మొట్టమొదట నేర్చుకునేది ఇదే. చూడటానికి ఇదో మామూలు పలకరింపులా అనిపించొచ్చు, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ప్రోగ్రామింగ్ అనే ఒక కొత్త భాషలో మన ప్రయాణానికి ఇది మొదటి అడుగు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రపంచవ్యాప్త సంప్రదాయం. అవును, ఈ చిన్న వాక్యం వెనుక ఓ పూర్తి ప్రోగ్రాం ఉంది. దీన్నే హెలో వరల్డ్ ట్రెడిషన్ అని అంటారు. ఓకే, ఆ ప్రోగ్రాం మొత్తం చూస్తే ఇలా ఉంటుంది. ఇందులో ప్రతి భాగం అంటే ఆ క్లాస్, ఆ మెయిన్ మెథడ్ అన్నీ కలిసి కంప్యూటర్కి కొన్ని పనులు చేయమని చెప్తాయి. ఫైనల్గా ఆ హెలో మెసేజ్ని మనకు స్క్రీన్ మీద చూపిస్తాయన్నమాట. అయితే ఒక ప్రోగ్రాం కేవలం ఇలాంటి మెసేజ్లు చూపించడమేనా? అంతకుమించి చాలా చేస్తుంది కదా. మరి దానికి విషయాలు ఎలా గుర్తుంటాయి? సమాచారాన్ని ఎలా వాడుకుంటుంది? అక్కడికే వస్తున్నాం. దీనికోసం అవి వాడేవే వేరియబుల్స్. వీటిని సింపుల్గా చెప్పాలంటే డేటాను దాచుకోవడానికి వాడే లేబుల్సున్న డబ్బాలా అనుకోవచ్చు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. వేరియబుల్ అంటే డేటా కాదు. ఆ డేటాని మనం మెమరీలో ఎక్కడైతే దాస్తున్నామో ఆ ప్లేస్కి మనం ఇచ్చుకున్న పేరే వేరియబుల్. మరి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడం ఎలా? చాలా సింపుల్. ఒక 3 స్టెప్స్ ప్రాసెస్ ఇదే. మొదట అందులో ఎలాంటి డేటా పెట్టబోతున్నామో చెప్పాలి. తరువాత దానికొక యునిక్ పేరివ్వాలి. చివరగా దానికొక విలువను, అంటే ఆ డేటాని అందులో పెట్టాలి. అంతే. సరే, ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. ఎందుకంటే అన్ని వేరియబుల్సు ఒకేలా ఉండవు. వాటిని మనం ప్రోగ్రాంలో ఎక్కడ పెడుతున్నాం అనేదాన్ని బట్టి అవి మారిపోతాయి. ఈ టేబుల్ చూస్తే తేడాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, లోకల్ వేరియబుల్స్ అంటే ఒక చిన్న పని పూర్తయ్యే వరకే ఉంటాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమో ప్రోగ్రాంలోనే ప్రతి ఆబ్జెక్ట్కి సొంతంగా ఉంటాయి. ఇక స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి చూసారా, అవి అందరూ కలిసి వాడుకునే కామన్ టూల్స్ లాంటివి. ఆ డబ్బాలో ఏదైనా పెట్టే ముందు అసలది ఎలాంటి వస్తువో మనకు తెలియాలి కదా. ఉదాహరణకి అది నీళ్ళా లేక రాళ్లా? ఆ పని చేసేవే డేటా టైప్స్. సింపుల్గా చెప్పాలంటే డేటా టైప్ అనేది ఒక వేరియబుల్కి రూల్స్ పెడుతుందన్నమాట. అంటే ఆ వేరియబుల్లో ఏం పెట్టొచ్చు, దానికి ఎంత మెమరీ కావాలో డిసైడ్ చేసేది ఇదే. ఈ డేటా టైప్స్ని మనం ముఖ్యంగా 2 కుటుంబాలుగా చూడొచ్చు. ఒకటి ప్రిమిటివ్ టైప్స్. ఇవి చాలా బేసిక్, ఫండమెంటల్ అన్నమాట. రెండోది నాన్ ప్రిమిటివ్ టైప్స్. ఇవి కొంచెం కాంప్లెక్స్ నిర్మాణాలు. వీటిని ఆ ప్రిమిటివ్స్తోనే కడతారు. సరే, ముందుగా మనం ఆ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుందాం. జావాలో మనకు అందుబాటులో ఉన్న ఆ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. ఈ 8 ప్రతీదానికి ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఒక సింపుల్ అవునా కాదా అని చెప్పే స్విచ్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద దశాంశ సంఖ్యల వరకు అన్నీ ఉన్నాయి. ప్రతిదీ దానికి కావలసినంత మెమరీని తీసుకుంటుంది. ఉదాహరణకి బూలియన్. ఇది అచ్చం మన ఇంట్లో ఉండే లైట్ స్విచ్ లాంటిది. ఆన్ లేదా ఆఫ్ అంతే. అంటే ట్రూ లేదా ఫాల్స్. తర్వాత క్యార్. ఇది ఒకే ఒక్క అక్షరాన్ని గాని సింబల్ని గాని స్టోర్ చేసుకుంటుంది. ఇక ఇంట్ అంటే ఇంటిజర్. ప్రోగ్రామింగ్లో మనం ఎక్కువగా వాడేవాటిలో ఇదొకటి. సింపుల్గా చెప్పాలంటే పూర్ణ సంఖ్యల కోసం దీన్ని వాడతాం. అలాగే డబుల్ డాట్ పాయింట్స్ తర్వాత కూడా నంబర్లుంటాయి కదా, అంటే డెసిమల్స్. వాటికోసం దీన్ని వాడతాం. సో ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం వాడే ఎలాంటి పెద్ద సాఫ్ట్వేర్ అయినా సరే దాని వెనుకున్నది ఈ సింపుల్ వేరియబుల్స్, ఈ డేటా టైప్స్ కలయికే. ఇవే వాటికి పునాది అనమాట. కాబట్టి ఈ ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ని అర్థం చేసుకుంటేనే మనం ఏ ఆలోచననైనా కోడ్గా మార్చగలం. ఇది మొదటి అడుగైనా అత్యంత ముఖ్యమైన అడుగు.